అసలు ఈ హరిదాసులు ఎవరు? సంక్రాంతి రోజున ఇంటికి ఎందుకు వస్తారు? సంక్రాంతి పండుగ సమయంలో తెల్లవారుజామున నారింజ రంగు వస్త్రాలు వేసుకుని భజనలు పాడుతూ ఇంటింటికి తిరిగేవారు హరిదాసులు. ఈ హరిదాసులు ఎవరో తెలుసా? పురాణాల ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే మన ఇంటికి వచ్చి మన పాపకర్మలను దానం రూపంలో తీసుకుంటాడంట. ప్రజల్లో భక్తి, దానం, కరుణ విలువలను గుర్తు చేయడానికి వీరు సంక్రాంతి సమయంలో వచ్చి భజనలు పాడుతారు. భగవంతుణ్ణి స్మరణ చేయడం వల్ల ఇంటికి శుభం వస్తుందని, చెడు శక్తులు దూరం అవుతాయని, సంపద ధాన్యం పెరుగుతాయని ఆచారం చెబుతుంది. అందుకే హరిదాసులు వచ్చినప్పుడు చీదరించుకోకుండా దానం చేయండి. మీరు చేస్తున్న ఆ చిన్న దానం నార్మల్ దానం కాదు, అది మీ పాపాలను మీరే స్వయంగా ఆ శ్రీకృష్ణుడికి ఇస్తున్నారని అర్థం. అందుకే హరిదాసులు వచ్చినప్పుడు అన్నం దానం చేయడం, బియ్యం, పిండి, పప్పులు ఇవ్వడం, వారి భజనలను గౌరవంగా వినడం మన సంస్కృతిలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. హరిదాసు అంటే కేవలం పాడేవాడు కాదు, దేవుని సందేశం తీసుకెళ్లేవాడు, దాన ధర్మాన్ని గుర్తు చేసే వ్యక్తి, పండుగల అసలు అర్థాన్ని చెప్పే గురువు. అందుకే హరిదాసు అంటే భక్తికి ప్రత్యేక, దానానికి గుర్తు, పండుగ యొక్క ఆత్మ. ఈసారి హరిదాసులు వచ్చినప్పుడు దానం చేయడమే కాకుండా వారి నుంచి ఆశీర్వాదం కూడా తీసుకోండి. స్వయంగా ఆ శ్రీకృష్ణుడే మీకు ఆశీర్వాదం ఇస్తాడు. సంక్రాంతి గురించి, భోగి గురించి ఫుల్ వీడియో చేశాను. ఇక్కడ కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి, లేదా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి.